అండ్ ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే మామిడికాయ పులిహోర అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా పోపు వేసేసుకుంటున్నాను అనమాట. దానికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 1/2 కప్ పీనట్స్ వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఈ పోపు కొద్దిసేపు ఆవాలు చిటపటం అనేదాకా కొంచెం పల్లీలు ఎర్రబడేంత వరకు మనం పోపు వేయించుకోవాలి. పోపు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి చీలికల్లా తరిగి వేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే దాంతోపాటు ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ కావాలి మాకు, సో మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాను అనమాట. అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇది బాగా కలిపెట్టుకున్న తర్వాత సన్నగా తురిమిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. నేను తురమలేదు, సన్నగా కట్ చేసుకున్నాను. తురిమి కూడా వేసుకోవచ్చు, బట్ ముక్కలుగా కట్ చేస్తే ఏంటంటే తినేప్పుడు చాలా పళ్ళకల్లా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ ఇష్టం అండి, మీకు తురిమైనా వేసుకోవచ్చు లేదా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా ఒక 5 మినిట్స్ పాటు కలపెట్టుకోవాలి. ఇలా కలపెట్టుకున్న తర్వాత మనం ఉడికించిన రైస్ వేసేసుకోవడమే అనమాట. ఈ ఉడికించిన రైస్ కూడా అన్నం వేడిగా ఉండగానే నేను సాల్ట్ కలిపేసుకున్నాను రైస్లో. ఆ సాల్ట్ కలిపిన రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఈ పులిహోర చాలా ఈజీ అండి. వితిన్ 2 మినిట్స్లో అయిపోతుంది నాకు తెలిసి. చాలా ఈజీ అనమాట. మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరందరూ తప్పకుండా ట్రై చూసారు కదండి. ఈ రెసిపీ అయితే అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఇలా బాగా కలపెట్టుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీ అండి ఈ రెసిపీ. వితిన్ 5 మినిట్స్లో ఎవరైనా చేయగలుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.